తిరుప్పాయ్ తిరుప్పావై రోజుకో పాసురంలో ఈరోజు 6వ పాసురం. ఆండాళ్ తిరువడుగులే శరణం. புல்லும் சிலம்பினகான் புல்லரை என் கோயிலில் வெள்ளை விழிஷங்கின் பீரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியக்காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியென்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిరిందేలో రెంబావాయ్. అసలు ఈ మకుటం ఎంత బాగుందో. ఏలో రెంబావాయ్, చక్కగా ఇది కదా వ్రతం. మరి ఏంటో ఆ వ్రతం చూద్దామా. ముందుగా ప్రతి ఒక్క పదానికి అర్థం. ఏం చెప్తుంది అమ్మా? పుళ్ళుం, పుళ్ళుం అంటే పక్షులు. షిలింబినహాన్, ఎగిరిపోస్తున్నాయి చూడు అని చెప్తుంది. పుల్ అరయన్ అంటే పక్షులకి ప్రభువైన గరుత్మంతుడికి. కోయిలిల్ అంటే, కోయిల అంటే దేవుడు గుడి అని మనకి తెలుసు కదా. స్వామి అగు గరుత్మంతుడికి స్వామి అయిన భగవానుని ఆలయం యందు వెள்ளై తెల్లని, విలి అందర్నీ ఆహ్వానించు, శంగిన్ శంఖము యొక్క, పేరరవం పేర్ ప్లస్ అరవం పేరరవం గొప్ప ధ్వనిని, కేటిలయో వినలేదా, పిల్లాయ్ ఓ పిల్ల, ఎళుందిరాయ్ లేచిరమ్ము, పేయ్ పిశాచియగు పూతని యొక్క, ములై స్తన్యమునకు పూయబడిన, నంజు విషమును, ఉండు భుజించి, కళ్ళం కృత్రిమమైన, శకడం అంటే శకటాసురుడు అనే రాక్షసుడు, కళక్కుళియ అంటే కాలుతో ఎగిరి తన్నారు కదా స్వామివారు, అదే చెప్తున్నారు. కీళ్ల సందులు ఊడేటట్లు, కాల్ పాదమును, ఓచి చాచి, వెళ్ళత్తు క్షీరాబ్దిలో, అరవిల్ ఆదిశేషునిపై, తుయిల్ ప్లస్ అమరంద నిద్రించిన, తుయిల్ మరంద తుయిల మరంద అనొస్తుంది. నిద్రించిన, విత్తినై జగత్కారణ భూతుని, మునివర్హళుం మునులు, యోగిగళుం యోగులు, ఉళ్ళత్తుగొండు మనస్సులో ధ్యానించి, మెల్ల మెల్లగా, ఎళుందు లేచి, అరియన్రా, అరియన్రా అంటే హరి హరి అని పలుకుతున్నారంట. హరి హరి అని పలుకుతున్నారు. పేరరవం పెద్ద ధ్వనిని చేస్తున్నారు, హరి హరి అని. ఉళ్ళం భూందు మనస్సులో ప్రవేశించి, కుళిరిందు చల్లబరిచింది. ఆ నామమంట అందరి మనస్సులోకి చేర్చి చక్కగా చల్లబరిచిందంట అని చెప్తుంది అమ్మవారు. నీకు వినపడలేదా అని చక్కగా నిద్ర లేపుతుంది గోపికని. ఒకసారి అర్థం తెలుసుకుందాం. పుళ్ళుం అంటే పక్షులు అన్నమాట. ఆ పక్షులు పొద్దున్నే ఏం చేస్తాయి? పొద్దునే వాటికి ఎంత క్రమశిక్షణ పక్షులకి. పొద్దున్నే లేచి ఆహారం కోసం బయలుదేరిపోయినాయి. షిలింబినగాన్ కూస్తూ ఉన్నాయి. ఈ పక్షులు ఏ పక్షులు అని చెప్పింది ఆమె? జ్ఞానులు అనే పక్షులు ఆకాశంలోకి వెళ్ళి కూస్తూ ఉన్నాయంట. ఏమని కూస్తున్నాయి? వాళ్ళ వాక్కుల ద్వారా వారు మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పుతున్నారు. నీకు వినపడలేదా? పుల్లరయిన్ కోయిల్, ఆ పక్షులు ఆ పల్లెటూరు వాతావరణంలో చక్కగా వినపడుతూ ఉంటాయి కదా పక్షుల ధ్వనులు. అదే చెప్తుంది అమ్మ. ఆ పల్లెటూరు వాతావరణంలో రేపల్లెలో గోపికలు చేసే వ్రతం కాబట్టి అక్కడ ఆనాడు అమ్మ ఏం చెప్పింది గోదాదేవి? తెల్లవారడానికి గుర్తులుగా చెప్పింది. వేటిని? పక్షులు కూస్తున్నాయి, ఇంకా అదిగో అక్కడ ఉన్నాడే కోవెలలో దేవుడు ఎలా ఉన్నాడంట. ఈ పక్షులన్నిటికీ ప్రభు ఎవరు? గరుత్మంతుడు. మరి ఈ గరుత్మంతుడికి ప్రభు ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు. అలా గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడు గుడి నుంచి శంఖధ్వనులు వినిపించటం లేదా నీకు? ఇంకా పడుకొని ఉన్నావు అని చెప్తుంది అమ్మ ఈ మొదటి లైన్లో.
వెள்ளై విలిషంగిన్ అంటే తెల్లనైన తెల్లనైన శంఖంతో అంట. ఆ తెల్లనైన శంఖంతో అది మన కోసమే పూరిస్తున్నారా అన్నట్టు ఆ కోయిల్లో శంఖధ్వని వినిపిస్తుంది. పిల్లాయ్ ఓ అమ్మాయి కేట్టిలయో నువ్వు వినలేదా? విన్నావు కదా? ఏళ్ళుందిరాయ్ అయితే మేలుకో ఇంకా ఎందుకు పడుకోనున్నావు అని చెప్తుంది. పేయ్ ముళంజుండు అంటే ఆ పరమాత్మ యొక్క లీలల గురించి చెప్తుంది. ఆ పరమాత్మ ఏమేం చేశాడు అనేది ఆ లీలల గురించి చెప్తుంది. ఏం చెప్తుంది ఆమె? చక్కగా అంట పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేసి వెళ్ళినాయి. పక్షులకి రాజైన గరుత్మంతుడు వాహనంగా కలిగిన భగవంతుని ఆలయంలో శంఖం మధురంగా ధ్వని చేస్తూ ఉంది. భక్తులందరినీ రండి రండి అని ఆహ్వానిస్తుంది. నీకు వినపడటం లేదా? ఓ పిల్ల లే, మేము లేచాం తెలుసా నీకు? ఇంకా భగవంతుడి లీలను చెప్తాను విను. పూతన ఇచ్చిన స్తన్యం త్రాగినట్టియు. ఇదిగో పిల్ల ఎలుందిరాయి లే అని చెప్పింది కదా. పేయ్ ములై నంజుండు ఆ పూతని ఇచ్చిన పిశాచి అయిన పూతని ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు. తర్వాత తనని చంపడానికి వచ్చిన కళ్ళచ్చకడం కళక్కళియ కాలోచి, తనని చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి కాలితో ఒక తన్ను తన్నాడంట, కీళ్లు ఊడేటట్టు. కళక్కళియ కాలోచి. ఇంకా ఏం చెప్తుంది అమ్మా? వెల్లత్తరవిల్ తుయిలమరందు విత్తినై సముద్ర జలాలపై హంసతూలికా తల్పం కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణము అని ఆలోచిస్తూ, లోకరక్షణము అనే ఆలోచనలు చేస్తూ యోగ నిద్రను అనుభవిస్తూ జగత్కారణమైన పరమాత్మను తమ హృదయాల యందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను. అలా మేల్కొనటానికి మునివర్యులు ఏం చేస్తున్నారంట? ఎలా ఉన్నారు స్వామి వారిని చూడండి. సముద్ర జలంలో హంసతూలికా తల్పంపై సుఖంగా శేషశయ్యపై పవలించి ఆలోచన చేస్తున్నాడంట. యోగ నిద్రను అనుభవిస్తూ ఆలోచన చేస్తున్నాడు. ఏమని? లోకరక్షణ ఎలా చేయాలని. అలాంటి జగత్కారణమైన పరమాత్మను తమ హృదయాల్లో బంధించుకోవడానికి, అలా బంధించుకొని ఆ తరువాత మెల్లగా నిద్ర మేల్కొల్పడానికి మునివర్యులందరూ ఏం చేస్తున్నారంట? అక్కడికి చేరి, ఆ గుడి వద్దకు చేరి హరి హరి అను చేస్తున్నారంట భగవన్నామాన్ని. హరి హరి అని భగవన్నామాన్ని చేస్తున్నారు. ఆ ధ్వని మా హృదయంలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొల్పింది. ఎలా ఉందంట ఆ ధ్వని? పేరరవం పెద్దదిగా ఉంది. అంత పెద్దగా హరి హరి అని హరినామ సంకీర్తన చేస్తుంది. ఆ ధ్వని మమ్మల్ని అందరినీ నిద్రలేపింది. మరి నిన్ను నిద్ర లేపలేదా? ఆ ధ్వని నీకు వినపడలేదా? నీవు కూడా లేచిరా అమ్మా అని నిద్రపోవుచున్న ఇంకొక కన్యను గోదాదేవి మరియు ఆమె చెలికత్తెలు నిద్ర మేల్కొల్పి అలా మనం కూడా ఆ మునివర్యుల్లాగా, ఆళ్వారుల్లాగా, జ్ఞాన పక్షులలాగా ఆ స్వామిని సేవించి తరిద్దాము. అలా తరించడానికి మనం చక్కగా స్నానం ఆచరించాలి. స్నానం ఒక్కలమే చేస్తే సరిపోతుందా? ఇప్పుడు కార్తీక మాసంలో మనం ఏం చేస్తాము? చక్కగా మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వెళ్ళి కార్తీక స్నానం చేస్తాం. మనం ఒక్కరమే చెయ్యం కదా. అలా ఒక్కరమే చేసే దాంట్లో ఎటువంటి ఫలితం ఉండదు. సత్సాంగత్యము అంటే నలుగురితో కలిసి చేసే సాంగత్యంలోనే దేవుడి విషయాలు ఎక్కువ శ్రవణం చేసుకోవచ్చు మనము. కాబట్టి ఓ అమ్మాయి నువ్వు కూడా లేచిరా మరి అని పిలుస్తుంది. ఇలా మనం వ్రతం మొదలు పెట్టుకున్నాము. ఇది కదా వ్రతం అంటే అని చక్కగా చెప్తుంది ఈ రోజు మనకు అమ్మ. ఆండాళ్ తిరువడిగలే శరణం.